ఈ 4 బండిల్స్ యూస్ చేసి 4 రోల్ వైర్ బాస్కెట్ ఎలా వేయాలో చూద్దామండి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. సో ఇక్కడ నేను మొత్తం 35 వైర్లు తీసుకున్నానండి. 9.5 అడుగులు, గ్రీన్లో వచ్చేసి 21, రెడ్లో వచ్చేసి 14. ఓకేనా. సో ఇప్పుడు ఎలా బేసిక్ నాట్ వేసుకోవాలో చూపిస్తానండి. మనం కట్ చేసుకున్న వైర్ ఒకటి తీసుకోవాలి, రెండుగా సమంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకునేసి ఇప్పుడు రోల్తో ఉన్న వైర్ని తీసుకుందాం. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న వైరు అదనేది ఒక 18 సెంటీమీటర్లు అనేది వదులుకోవాలి. ఓకేనా. ఇలా వదిలేయాలి, సరేనా. 18 సెంటీమీటర్లు ఇలా వదిలేసి రన్నింగ్ వైర్ని ఇక్కడ నుంచి ఇలా పెట్టి కొలత అనేది తీసుకోవాలి. ఓకేనా. ఇలా పెట్టి ఈ ఎండ్లో ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు బేసిక్ నట్ అనేది వేసుకుందాం. ఓకేనా. లెఫ్ట్ హ్యాండ్లో కట్ చేసుకున్న వైరు, రైట్ హ్యాండ్లో రోల్తో ఉన్న వైర్ని పెట్టుకోండి. ఓకేనా. లెఫ్ట్ హ్యాండ్ లూప్లోకి ఈ రన్నింగ్ వైర్ లూప్ని ఇన్సర్ట్ చేసేసి తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వస్తుంది కదా వైరు, కింద నుంచి వచ్చే వైర్ పైకి పెట్టాలి. తర్వాత ఈ రన్నింగ్ వైర్లో రోల్ నుంచి వస్తుంది కదా, మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ వైర్ని ఈ లెఫ్ట్ హ్యాండ్ లూప్లో పైన లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసుకోండి. సో బేసిక్ నాట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు పైన కింద చెక్ చేసుకోండి, ఈవెన్గా ఉండాలి. ఏదైనా తక్కువ ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్నారంటే ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు సైడ్ అండ్ పైన చెక్ చేసుకోవచ్చు, కిందన చెక్ చేసుకోవచ్చు. ఒక వైర్ని పెట్టి ఇలా చూసుకోండి. మనం 18 సెంటీమీటర్స్ తక్కువ వదిలామా అనేది ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఓకేనా. తక్కువ ఉంటే ఎక్కువ చేసుకోండి, అలా ఎక్కువ ఉంటే తక్కువ చేసుకోండి. ఓకేనా. సో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత నాటు రన్నింగ్ వైర్ని అంటే ఈ కట్ చేసుకున్న వైర్ని సమంగా ఫోల్డ్ చేసుకోండి. ఒక వైర్ తీసి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ రన్నింగ్ వైర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వైర్ అనేది మనకి రైట్ సైడ్ ఉంటుంది, అంటే రోల్తో ఉన్నది, దాన్ని ఇలా లూప్ క్రియేట్ చేసుకోండి. లూప్ క్రియేట్ చేసి ఈ కట్ చేసుకున్న వైర్ని ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేసేసి రన్నింగ్ వైర్ పైకి పెట్టాలి. తర్వాత కింద నుంచి వస్తుంది కదా మనం కట్ చేసుకున్న వైరు, ఆ వైర్ని ఈ పైన లూప్లోకి ఇలా ఇన్సర్ట్ చేసుకోండి. ఓకేనా. ఇన్సర్ట్ చేసి నాట్ టైట్ చేసుకోండి. సో ఇలానే అన్ని వైర్స్ని జాయిన్ చేసుకోండి. ఓకేనా. జాయిన్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నేను 7-7గా స్ప్లిట్ చేశానండి. ఈచ్ అండ్ ఎవ్రీ వైర్ని ఇలా సమంగా వచ్చేటట్టు పెట్టుకోండి. తర్వాత ఈ లెఫ్ట్ రైట్ అనేది కట్ చేసుకోండి నేను వీడియోలో చూపినట్లు. ఓకేనా. తర్వాత రన్నింగ్ వైర్ తీసుకోండి. ఈ లెఫ్ట్ సైడ్ ఎంత వైర్ వదిలామో అదే వైర్ కొలత పెట్టి బేసిక్ నాటే వేసుకోండి. ఓకేనా. వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. బేస్ అనేది 15 లైన్లు వేసుకోండి. సో నీట్గా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి పార్ట్ 1 అండి. పార్ట్ 2 కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.